మిథున కోసం దేవా విషయంలో స్వయంగా హరివర్ధనే రంగంలోకి దిగి దేవాకి అండగా నిలిచి దేవాని బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. మిథున ఆనందం అంతా ఇంత కాదు. తండ్రి తన బాధను అర్థం చేసుకున్నాడని మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది? హరివర్ధన్ ఏంటి దేవాకి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడం ఏంటి? అసలు తను చేసింది కరెక్ట్ అని చెప్పడం ఏంటి? ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథున దేవాని పోలీసులు అరెస్ట్ చేసి వెళ్ళినప్పటి నుంచి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒంటరిగా కూర్చొని అన్నం కూడా మానేసి దిగులు పడుతూ ఉంటుంది. దేవా ఇలా చేశాడు అంటే నేను నమ్మడం లేదు. మినిస్టర్ గారు కొడుకుని దేవా కొట్టడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎవరైనా కావాలని ఇదంతా కుట్ర చేస్తున్నారా? దేవాని ఇరికించడం కోసం ఇదంతా చేస్తున్నారా? నా నుంచి దేవాన్ని విడదీయాలనుకుంటున్నారా? మా వదిన అన్నయ్య ఇదంతా ఏమైనా ప్లాన్ చేశారా అన్నట్టు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మిథున బాధని చూడలేకపోతాడు హరివర్ధన్. మామూలుగానే కూతురంటే చాలా అమితమైన ప్రేమ. అటువంటిది దేవా కోసం తను పడుతున్న బాధ, తను పెడుతున్న కన్నీరు ఇవన్నీ తన మనసుని ఒక రకంగా కలిచివేస్తాయి. నా కూతురు ఇంత బాధపడడానికి కారణం ఎవరు? నేనా లేకపోతే ఆ దేవానా? అసలు దేవా ఏ కారణం లేకుండా ఆ మినిస్టర్ గారు కొడుకుని ఎందుకు కొట్టాడు? సడన్గా ఇంట్లో ఓవైపు పూజ జరుగుతుండగా ఆ సమయంలో వెళ్ళి మరి ఆ మినిస్టర్ గారు కొడుకుని కొట్టాడు అంటే పురుషోత్తం ఏమన్నా ఫోన్ చేసి వెళ్ళి కొట్టమని చెప్పాడా? లేకుంటే దేవ ఎందుకు వెళ్ళాడు? చక్కగా రెడీ అయ్యి సాంప్రదాయ దుస్తుల్లో నా అల్లుడు ఇలా ఉండాలి అని అనుకునే లోపే ఇది ఎంత ఎలా జరిగింది? అసలు దేవ ఎందుకు అతను కొట్టాడు అన్నట్టు ఆరా తీయడం మొదలు పెడతాడు. అయితే పోలీసులు చెప్పిన ప్రకారం ఏంటి అంటే దేవ ఆ ఇంటికి వెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. అలాగే అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది అన్నట్టు చెప్తారనమాట. ఆ అమ్మాయిని వెంట పెట్టుకొని దేవ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, గెస్ట్ హౌస్కి. అక్కడ అతన్ని కొట్టడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత సీసీ కెమెరా అనేది పనిచేయలేదు. దేవా మాత్రం బయటకు రావడం అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అని అయితే చెప్తారనమాట. అయితే అమ్మాయి ఎవరు? అమ్మాయిని వెంట పెట్టుకొని పోవడం ఏంటి అన్నట్టు ఆలోచిస్తాడు. అయితే ఇంట్లో పూజ జరుగుతున్న సమయంలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది దేవాను అలాగే అలంకృత. అలంకృత గురించి ఇంట్లో అడుగుతున్నారు. అలంకృత ఏది అని అడుగుతున్నారు. అలాగే దేవా ఎక్కడ అని కూడా అడుగుతున్నారు. ఇద్దరు మిస్ అయ్యారు. అంటే అలంకృతకి ఏమన్నా తెలుసుండొచ్చా? దేవ వెంట అలంకృత ఏమన్నా వెళ్ళిందా? ఆ మినిస్టర్ గారి కొడుక్కి ఈ దేవాకి అలంకృతకి మధ్య ఏమన్నా జరిగిందా ఏంటి అనే విధంగా ఆలోచన చేయడం మొదలు పెడతాడనమాట. అయితే పోలీసులు అమ్మాయి చూడలేదు కాబట్టి పలానా అన్నట్టు చెప్పరనమాట. అంటే మీ కూతురే వెళ్ళింది అన్నట్టు చెప్పరు. ఎందుకంటే ఫేస్ కనిపించలేదు కాబట్టి. అదొక ప్లస్ పాయింట్ అయింది నిజంగా. దేవా ఇప్పుడు ఏం నోరు మెదపకుండా ఉండడానికి కానీ అలంకృత పేరు బయట పెట్టకుండా ఉండడానికి గల కారణం కూడా ఏంటి అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు, బయటకు తెలియకూడదు, ఇలాగ తనని అసభ్యకరంగా ఫొటోస్ తీసి వేధిస్తున్నారు, సూసైడ్ చేసుకోబోయింది అని తెలిస్తే చాలా బాధపడతారు. మిథున విషయంలోనే హరివర్ధన్ కుటుంబం ఎంత బాధపడుతుందో నేను కళ్ళారా చూశాను. అటువంటి బాధ మరలా అలంకృత విషయంలో జరగకూడదు అన్న విధంతోనే తను పోలీసులకి తీసుకెళ్తూ ఉంటే నోరు మెదపకుండా నేను కొట్టాను అని నిజం ఒప్పుకొని వెళ్ళిపోతాడు. అందరికీ మిథున అడిగినా కూడా అసలు విషయం బయట చెప్పడనమాట. నేను బయట పెడితే నీ చెల్లెలి జీవితం అలాగే మీ కుటుంబం మొత్తం పరువు పోయినట్లు అవుతుంది, అందుకని నేను బయట పెట్టడం లేదన్నట్టు అనుకొని వెళ్ళిపోతాడే తప్ప అవును నేను కొట్టాను అది నా పర్సనల్ కారణంగా నేను చెప్తాడే తప్ప వేరే విషయం అన్నట్టు చెప్పడు. అయితే దేవా గురించి ఫస్ట్ నుంచి ఒక్కసారిగా మొత్తం గుర్తు చేసుకుంటాడు హరివర్ధన్. తను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మిథున విషయంలో కానీ అలంకృత విషయంలో కానీ ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఆ రోజు తాగినప్పుడు తప్ప మిగిలిన ఏ రోజు తను మిస్బిహేవ్ చేసింది లేదు. అలాగే నాతో అమర్యాదగా ఉన్నది కూడా లేదు. అటువంటిది పూజ సమయంలో వీళ్ళిద్దరు మిస్ అయ్యారు అంటే ఇదేదో జరుగుంటుంది అని అలంకృతని తన రూమ్కి రమ్మనైతే చెప్తాడు హరివర్ధన్. అయితే అలంకృత చాలా డల్గా ఉంటుంది.
పూజకు ముందు ఒక అలంకృతాన్ని చూశాడు, పూజ తర్వాత ఒక అలంకృతాన్ని చూశాడు హరివర్ధన్. పూజకు ముందు అక్క చెల్లి ఇద్దరూ ఆట పట్టించుకుంటూ ఇల్లంతా కేరింతలతో నవ్వులతో తిరుగుతూ ఉన్న నా కూతుళ్ళు ఒక్కరు ఇలా డల్గా ఉన్నారు అంటే ఏదో కారణం అయితే ఉంది అని అయితే అర్థం చేసుకుంటాడు. అలంకృత ఏమైనా జరిగిందా అమ్మ అంటే ఏం లేదు నాన్న అన్నట్టు చెప్తుందే కానీ కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే కాళ్ళ మీద పడిపోయి నాన్న బావ తప్పేమీ లేదు, బావ నా కోసమే ఆ మినిస్టర్ కొడుకు విక్రమ్ని కొట్టాడు అని చెప్పగానే ఏంటమ్మా ఏం చెప్తున్నావు నువ్వు, దేవా ఏంటి ఆ మినిస్టర్ గారి కొడుకుని కొట్టడానికి కారణం నువ్వేంటి అంటే అవును నా వల్లనే కొట్టాడు, కానీ ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, కానీ నా కారణంగా బావ అలా జైల్లో ఉండి వాళ్ళతో దెబ్బలు తింటూ ఉంటే అది అక్క తట్టుకోలేకపోతుంది, అక్కను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల ఇంతమంది బాధపడ్డా నాకు ఇష్టం లేదు నాన్న అని అయితే చెప్తూ ఉండే. అలాగే బర్త్డే పార్టీ అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము, కానీ విక్రమ్ నన్ను అసభ్యకరంగా ఫొటోస్ తీసి అవి నాకు వాట్సాప్లో పంపించి రకరకాలుగా నన్ను టార్చర్ చేస్తూ ఉన్నాడు. తన గెస్ట్ హౌస్కి రాకపోతే సోషల్ మీడియాలో పెడతానని నన్ను భయపెట్టాడు. నేను ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోబోతూ ఉంటే బావే వచ్చి నన్ను కాపాడి వాడిని కొట్టి వాడికి బుద్ధి చెప్పాడు. అంతకు మించి బావ ఇంకే దౌర్జన్యానికి పాల్పడలేదు నాన్న అని అయితే చెప్పగానే ఒక్కసారిగా దేవా విషయంలో తను అనుకున్నవన్నీ తారుమారైపోతాయన్నమాట. ఒకవైపు అంటే తన మనసులో 50% దేవ చాలా మంచివాడు, 50% ఈ రాహుల్, త్రిపుర, ఆదిత్యలు ఎక్క చెప్పడం వల్ల కొంచెం అటు ఇటు డైవర్ట్ అవుతూ ఉంటాడనమాట. అయితే ఇప్పుడు అలంకృత విషయంలో తన కుటుంబం గురించి కానీ తన కూతుర్ల విషయంలో కానీ ఎంతగా ఆలోచించాడు. ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో కూతుర్ల విషయంలో అంతగా దేవ ఆలోచించేసరికి ఒక్కసారిగా తన మనసు మారిపోతుంది. ఇంతకు మించిన అల్లుడు నాకు దొరుకుతాడా అన్నట్టుగా వెళ్ళిపోతుందనమాట. కానీ అహం అడ్డొస్తుంది, స్థాయి అడ్డొస్తుంది. ఒక రౌడీని అల్లుడుగా ఒప్పుకోవడం ఏంటి, కూతురు మీద ఈ విషయంలో గెలవకూడదు, నేను ఓడిపోకూడదు, కూతురు గెలవకూడదు అన్న ఒక అహం కూడా అడ్డొస్తూ ఉంది. కానీ ఏదైతే ఏమైంది, ఒక జడ్జిగా అయితే తను చేసింది కరెక్టే కాబట్టి, ఒక ఆడపిల్ల విషయంలో తను చేసింది చాలా కరెక్ట్, 100కి 100% కరెక్ట్ కాబట్టి ఈ విషయంలో నేను దేవాకి సపోర్ట్ చేయాలి, దేవాకి అండగా నిలబడాలి, ఆ మినిస్టర్ గారు కొడుక్కి బుద్ధి చెప్పాలి, శిక్ష పడేలాగా చేయాలి. ఈరోజు నా కూతురు పడిన బాధ ఇంకొక రోజు ఏ కూతురు ఏ అమ్మాయి ఇలా ఇబ్బంది పడకూడదు అని రివర్స్లో అంటే తిని కేసు పెట్టకుండానే తను ఎలాంటి వాడో విక్రమ్ ఎలాంటి వాడో అనేది బయట పెట్టేలాగా చేస్తాడనమాట. అప్పుడు ఆ విక్రమ్కి శిక్ష వేయించి దేవా తప్పు లేదని నిరూపించి దేవాని బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. అంటే ముందు బెయిల్ ఇప్పిస్తాడు, ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పటికీ సాక్ష్యాలన్నీ సంపాదించి హరివర్ధనే పర్సనల్ లాయర్ని పెట్టించి ఈ కేసు నుంచి దేవాన్ని బయటపడేలాగా చేయడం జరుగుతుంది. మిథున దేవా కోసం ఎంతలా ఏడుస్తూ ఉందో దేవానే మిథునకి ఒక గిఫ్ట్ లాగా హరివర్ధన్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. గొప్ప మనసుకి, తన ఆలోచన విధానానికి, ఆడవాళ్ళ విషయంలో తను చూపిస్తున్న గౌరవానికి ఇదంతా చూసి హరివర్ధన్ చాలా సంతోషపడతాడు. అమ్మాయిల విషయంలో ఎంత పద్ధతిగా ఉన్నాడు, ఇంత పద్ధతిగా ఉండే అబ్బాయి నా కూతుర్ని మంచిగా చూసుకుంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, తనకి ఏ లోటు రానివ్వడు, ఇంతకన్నా ఐశ్వర్యం ఇంకేం కావాలి అన్నట్టుగా తన మనసులో అనిపిస్తుంది. కానీ బయట పెట్టడు, అహం అడ్డొస్తుందని.